వాళ్ళు మనం ఇచ్చే రెస్పెక్ట్ అండ్ లవ్ అండి. ఓకే. సో నేను నాకు చేసే హీరో నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అవి చేస్తాను వాళ్ళతో. ఎస్ సార్. సో అవును. అందులో వీళ్ళందరూ స్పెసిఫిక్ గా చెప్పాలంటే సీనియర్ హీరోస్ అందరినీ నేను చిన్నప్పుడు చూస్తూ పెరిగాను కాబట్టి వాళ్ళ మీద ఇంకొక 15-20% ఎక్కువ ఉంటుంది లవ్. సో మిగతా దీనికంటే సో అది ఎక్కువగా ప్రెజెంట్ చేస్తాను. హానెస్ట్ గా వాళ్ళతో నాకున్న అఫెక్షన్ ని వాళ్ళతో ట్రావెల్ అవుతాను. ఓకే. అండ్ వాళ్ళకి చక్కగా వాళ్ళకి టైమింగ్స్ కానీ కాల్ టైమ్స్ కానీ అండ్ బ్రేక్స్ కానీ వాళ్ళకి చాలా జాగ్రత్తగా అలా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నేను. ఓకే. సో ఎప్పుడైతే మనం ఆ కంఫర్ట్ వాళ్ళకి ఇస్తున్నామో డెఫినెట్ గా వాళ్ళు మనతో వర్కింగ్ దానికి అంతేకాకుండా మేకింగ్ లో కూడా వాళ్ళకి ఎక్కడ ఇదేంటి సినిమా తీస్తున్నాడు, ఇది ఇలా ఉంది ఏంటి, ఇలాంటి డౌట్స్ కూడా వాళ్ళకి రైజ్ అవ్వవు. క్లారిటీగా నాకు అనుకున్నది నేను చక్కగా తీసుకుంటూ వెళ్తాను. కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళకి ఏంటంటే ఇట్స్ లైక్ వచ్చి సరదాగా యాక్ట్ చేసి పిక్నిక్ అలా ఒక చిన్న దీంట్లో ఉంటారు కాబట్టి మనం అలా జల్ల వెళ్తాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు లాంటి సీనియర్ హీరోస్ కొంచెం సినిమాలో ఇన్వాల్వ్ అవుతారు అని అంటుంటారు. ఈ సినిమా పరంగా మీకు ఎంతవరకు లిబర్టీ ఇన్వాల్వ్ అవుతారంటే ఆయన ఎక్స్పీరియన్స్ తాలూకు ఏదైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ దాన్ని ఎప్పుడు మన మీద అజమాయిషి చేసి కానీ రుద్దటం కానీ ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పడం కానీ ఏముండదు. సో నా వరకు అయితే నేను అసలు ఒక్క ఇన్సిడెంట్ కూడా ఫేస్ చేయాలి. సో చాలా హ్యాపీగా కంఫర్టబుల్ గా రోజు నవ్వుతూ జోకులు వేస్తూ సరదాగా ఆయనతో మాట్లాడుకుంటూ ఏమైనా ఇంప్రూవేషన్స్ ఆయన చెప్పినవి నాకు నచ్చి నేను తీసుకుంటాను. నేను ఆయన ఒకవేళ చెప్పినాక నేను కన్విన్స్ అవన్నా కూడా ఆయనకి నేను అర్థమయ్యేలా చెప్పుకుంటాను. ఇద్దరి మధ్య వేవ్ లెంత్ ఉందండి. సో అది ఆ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ సెట్ అయిపోయాక సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే. రైట్. అంటే ఈ మధ్య మన డైరెక్టర్స్ చాలా మంది చూస్తున్నాం, అంటే కంటెంట్ మీద నమ్మకం ఇంక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. దానిపైన మీరేమంటారు? మీరేమైనా ఛాలెంజ్ చేస్తారు ఈ సినిమాకి?